वजीर बरखी जगदीश रेड्डी ने कहा कि गांधी खानदान जिसने कांग्रेस पार्टी के असल सदर खरगे को पुसे पश्त डालते हुए खानदानी सियासत की बात कर रहे हैं। रियासती वजीर जगदीश रेड्डी ने सूर्यापेट में वाक़ डिस्ट्रिक्ट पार्टी हेडक्वार्टर्स में मुनक़िदा एक मीडिया कॉन्फ्रेंस से खिताब करते हुए राहुल गांधी के तबसरों पर बरहमी का इजहार किया है। उन्होंने कहा कि विरासत का हक सिर्फ राहुल के पास है। उन्होंने कांग्रेस पर घोटालों और बदउनवानी में मुलविस होने का इल्जाम आयद किया है। उन्होंने कहा कि राहुल गांधी की बातें सुनकर तेलंगाना की अवाम मजाहिका उड़ा रहे हैं। उन्होंने राहुल को चोरी करते हुए पकड़े जाने वाले दिन के चोर की लिखी हुई स्क्रिप्ट पढ़ने पर शदीद तनकीद का निशाना बनाया। उन्होंने सवाल किया कि कालेश्वरम और मिशन भागीरथा प्रोजेक्टों की लागत 1 लाख करोड़ रुपए से कम है, फिर राहुल कैसे कह सकते हैं कि लाखों करोड़ की बदउनवानी हुई है? अगर इतनी करप्शन है तो शिकायत क्यों नहीं हुई? उन्होंने कहा कि तेलंगाना फलाह बहबूद का सुनहरी दौर है। उन्होंने कहा कि मोदी की मेहरबानी से गांधी खानदान बच गया। उन्होंने कहा कि बोफोर्स केस की तारीख गांधी खानदान की है। उन्होंने कहा कि तेलंगाना में बीआरएस की हैट्रिक यकीनी है। इस मौके पर रुकने पार्लिमान बी लिंगैया यादव, जिले परिषद वाइस चेयरमैन जे वेंकट नारायण गौड़, डिस्ट्रिक्ट लाइब्रेरी चेयरमैन एन श्रीनिवास गौड़, म्युनिसिपल वाइस चेयरमैन पी किशोर और दीगर मौजूद थे। మాట్లాడుతున్నావు కొనేది ఒక వానకాలం, అందులో ఎకరానికి 12 క్వింటాలు నువ్వు కొంటుంది రైతు దగ్గర, మిగతాదంతా మళ్ళీ మా జిల్లాకి వస్తుంది. మళ్ళీ వచ్చి మహారాష్ట్రలో అమ్ముకుంటున్నారు మీ రైతులు. అక్కడి నుంచి ఏజెంట్ కొనుక్కొచ్చి తక్కువ ధరకు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ అమ్ముకుంటున్నారు. 1000-1200 కూడా గతి లేదు. నువ్వు ఉన్న 12 క్వింటాలు పోను. ఇవాళ ఏ రైతైనా తక్కువ ఎకరానికి 20-25 క్వింటాలు పండిస్తున్నారు. సగం కొని గాలికి వదిలేస్తున్నారు రైతాంగాన్ని. ఎందుకు ఈడ ప్రకటించిన 4000 రాజస్థాన్లో ఎందుకు అయిపోవు, ఛత్తీస్గఢ్లో ఎందుకు అయిపోవు, కర్ణాటకలో నిన్ననే కదా గెలిపించిన ప్రజలు ఎందుకు అయిపోవు? వ్యవసాయాన్ని బతికించడం కొరకు రైతు బంధు తేవచ్చు, రైతు బీమా పెట్టవచ్చు అనే సోయి ఎప్పుడైనా ఉందా? మీకు ఎప్పుడైనా వచ్చిందా మీ 125 ఏళ్ల చరిత్రలో? తాత కానించి నీదనుక 80 ఏళ్ల నుంచి ఈ దేశంలో దేశ ప్రజల మీద పడి బతుకుతున్నారు కదా. వస్తాయా మీకు ఈ ఆలోచనలు ప్రజల కొరకు? మీరు సర్వనాశనం చేసిపోయి మీ పాప పనుల వల్ల ఆకలి చావులతో ఆత్మహత్యలతో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణను తీసుకొచ్చి కేవలం 10 ఏళ్లలో గట్టెక్కించిన నాయకుడు కేసీఆర్ గారు. పని ఏంది, మా నాయన చరిత్ర ఏంది? ఇవాళ మోడీ దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్నారు మీరు. మోడీ దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతున్న మీరు పైగా బీఆర్ఎస్ కోటేస్తే బీజేపీకి ఇచ్చినట్టు ఎంత సిగ్గుమాలిన వ్యవహారం. గుజరాత్లో ఎన్నికలు అవుతుంటే అటువైపు పొరపాట్లు కూడా కన్నెత్తి చూడలేకపోలే. ఎందుకు నేను అరెస్ట్ చేస్తానని చెప్పి పోలీసు వాళ్ళు ఇంటి ముందర దానికి వచ్చి వెనక మళ్ళీపోయారు. రెండు గంటల సేపు 3 గంటల సేపు దేశమంతా చూసింది కదా మీ డ్రామా. బీజేపీతో మోడీతో మీరు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఈడ వచ్చి బస్సు నడిపి యాత్ర చేస్తే ఏమీ జరగదు. ఆ యాత్ర ఇక్కడ ఆగిపోవడం, ఇక్కడ జనాలు గాడికి చేరుతుంది. అది బీఆర్ఎస్ని ఆపలేదు. బీఆర్ఎస్ జైత్రయాత్రను, కేసీఆర్ జైత్రయాత్రను ఆపడం సాధ్యం కాదు వాళ్ళకి. తప్పకుండా మూడోసారికి తెలంగాణ ప్రజలు కేసీఆర్నే బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తారు. కేసీఆర్ గారినే యాక్టర్ ముఖ్యమంత్రిని చేసుకుంటారు. ఏమాత్రం